దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానము మనము ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు వాక్య ధ్యానమునకై ఈ రోజున 2026 సంవత్సరము జూలై నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు దీవెనలు, శుభములు, మేళ్ళు కనుగులుగాక. మనము దయచేసి మనమందరము వాక్యాన్ని చదువుకొని మనము హృదయానుసారముగా వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రభువారిని మహిమపరుచుకుందాము. వాక్యము: యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దహించు అగ్ని లాంటి యెహోవా మహిమను మనము ధ్యానించుకుంటున్నాము. చాలా జాగ్రత్తగా మనము వినయ విధేయతలతో మనము ధ్యానించుకోవాలి. ఎందుకంటే మనం ధ్యానించుకుంటుంది డైరెక్ట్గా యెహోవా దేవుని యొక్క దహించు అగ్నిని, ఆ మహిమ, దహించు అగ్ని లాంటి యెహోవా మహిమను మనము ధ్యానించుకుంటున్నాము. మహిమ కలిగిన మన దేవుడు దహించు అగ్ని వంటివాడు. అట్టి దహించు అగ్ని అయిన దేవునితో మనము సహవాసం చేయాలి అని ఎంతో ఆశ కలిగి ఉంటాము. అవునా? ఏకంగా మనము దేవునితో దేవుని దహించు అగ్నితోనే మనము దేవుడు అంటే దహించు అగ్ని, మహిమ గలవాడు. అట్టి మహిమగల యెహోవా దేవునితో మనము స్నేహము చెయ్యాలంటే ఎలా చేయాలి? అంతటి దహించు అగ్నితో సహవాసం చేయాలంటే మనము నీతి న్యాయములతో జీవించాలి. నీతి న్యాయములతో జీవించేవాడు తప్పకుండా అగ్నిలాంటి యెహోవా దేవునితో సహవాసము చేయగలడు అని యెషయా ప్రవక్త 33వ అధ్యాయము 15వ వచనములో ప్రవచిస్తున్నాడు. మనకి ఇక్కడ క్లియర్గా మనకు దొరికింది కదా. ఆయనతో సహవాసం చేయాలనేమో మనకిష్టం, మన కోరిక. కానీ యెహోవా దేవునితో సహవాసం చేయటానికి చేయగలడన్నటువంటి ఎలాంటి వాడు? నీతి న్యాయములతో జీవించేవాడు తప్పకుండా ఆయనతో సహవాసం చేయగలడు అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ జీవితంలో అన్నిటికంటే దేవునితో సహవాసము చెయ్యడము మంచిదే. కానీ దేవునితో సహవాసము చెయ్యనివ్వంది ఒకటి ఉంది. చెప్పండి, అది ఏమిటో? దేవునితో ఇప్పుడు దహించు అగ్ని వలె ఉన్న ఆ మహిమతో మహిమగల యెహోవా దేవునితో సహవాసం చెయ్యాలని మనకి ఉంది, ఆరాటం ఎక్కువ. కానీ చెయ్యనివ్వదు. ఏదంటే అది వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైంది. వేషధారణ అంటే దేవునికి అస్సలు గిట్టదు.
విగ్రహారాధన ఏ విధంగా అయితే దేవునికి గిట్టదో, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి, వినండి, ఖచ్చితంగా పాటించండి. వేషధారణ అనేది పనికిరాదు. వేషధారణ అంటే 3 రకాలు ఉన్నాయి వేషధారణలో. మానవుడు మొదటిది, మానవుడు తనలో ఉన్నదానికంటే ఎక్కువ ఆత్మీయత ఉన్నట్లు కనిపించుకునేదే వేషధారణ. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? తనలో ఉన్నదానికంటే ఎక్కువ ఆత్మీయతగా కలిగిన వాణ్ణి, ఎక్కువ ఆత్మీయతతో దేవునితో నేను సంభాషిస్తున్నాను, దేవుడితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు కనిపిస్తున్నాడు, ఇలా చేయమంటున్నాడు అనేది అది అది మానవునిలో ఉంటే మంచిదే. కానీ అతనిలో ఎక్కువ ఆత్మీయత ఉన్నట్లు కనిపించుకునేదే వేషధారణ. రెండవది, ప్రార్థన అంటేనే దూరంగా వెళ్ళేవాడు, తాను గొప్ప ప్రార్థనాపరుడిలాగా సంఘములో మెలిగేవాడు వేషధారుడు. అంతేకాదు, ప్రతి సంఘములో మెలుగుతున్నటువంటి వాడు, అతను దేవుని గురించి చెప్పేవాడైనా అయి ఉండాలి, వినేవాడైనా సరే, ఎవరైనా సరే వేషధారణతో తానే క్రీస్తు ప్రభువారి కంటే గొప్పవాణ్ణి నేను అన్నటువంటి పద్ధతిలో మాట్లాడే వ్యక్తి అతను వేషధారుడు. మూడవది, భక్తిపరంగా లోన ఒకటి, బయట మరొకటి. బహిరంగంగా కనిపించేసేది కూడా వేషధారణే. ఇది చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది మాత్రం ఇందులో ఉన్నారు. భక్తిపరంగా కనిపిస్తుంటారు, కానీ లోన ఒకటి, బయట మరొకటి కనిపింపజేసే మనస్తత్వం గలవాళ్ళు, అది వేషధారణే. ఈ 3 దేవునికి గిట్టవు. మార్చుకుందాం. ఇప్పుడైనా మనము జీవం ఉన్నప్పుడే మనము మార్పు జరిగితే తప్పకుండా మనము దేవుని బిడ్డలం అవుతాము. దేవుని మహిమతో మనం సహవాసం చేస్తాము. జీవం ఉండగానే మార్చుకోవాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప అవకాశము! మన మానవులుగా మనల్ని సృజించినటువంటి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఇక తరతరాలకి ఎప్పుడు ఇక రాదు, ఇది వెనక్కి రాదు. ఈ యొక్క అవకాశాన్ని మనం పొందుకోవాలి, క్షేమకరంగా పొందుకోవాలి, అన్యోన్యంగా పొందుకోవాలి, ప్రేమ కలిగిన వాళ్ళలాగా ప్రవర్తించాలి. ఈ జీవము పోయాక ఎందుకు పనికిరాదు. ఇక తరతరాలకి ఇంకొక జన్మ, అసలు జన్మలంటూ లేవు. తప్పది అసలు పదం. ఒక్కటే ఇచ్చాడు దేవుడు, అంతే. అది మనము ప్రార్థనాపూర్వకంగా మనము ఒక్కసారి మంచిగా, ఇక ఎప్పుడైనా కలవగలమా? కలవలేం. అసలు కలిసేది లేదది. ఆ కలయికే భూమి మీద దేవుడు అనుగ్రహించి ఇచ్చాడు. దీన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. సద్వినియోగపరుచుకొని దేవునికి బిడ్డలముగా ఉండాలి. అలా మనము ప్రవర్తించాలి. ధన సంపాదన విషయంలో దేవుడు చాలా అనేక చోట్ల చెప్పినటువంటి, ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ధన సంపాదన విషయంలో మానవుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అనేక సలహాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. ధన వ్యామోహము కానీ ఉంటే అతనికి ఇంకా ఏది కనిపించదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఈ 4 మాటలు కూడా అతనికి ఎక్కవు. ఎందుకంటే ఈ రోజులలో
లక్షల కొద్ది విశ్వాసులు ధనాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి విస్మరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనము జీవము గల దేవుని నుండి అట్టి వారిని దూరం చేస్తుంది. ధనములో అనేక చోట్ల దేవుడు మనలను ఆస్తికర్తలుగా చేస్తానని, మీరు అనేకులు అప్పిచ్చువారుగా ఉంటారని దేవుడు వాగ్దానాలు ఇచ్చినాడు. ధనము సంపాదించుకోవద్దని దేవుడు చెప్పట్లా. మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు, మీరు ధనము కలిగిన వారుగా ఉండి మీరు అనేక మందికి అప్పులిస్తారు. అప్పులిచ్చేవారుగా నేను చేస్తానంటున్నాడు. ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. అంటే ధనం ఉండొచ్చును, కానీ ధన వ్యామోహం ఉండకూడదు అని దేవుని యొక్క అభిప్రాయం. ధనం ఉండాలి, బ్రతకాలి, మానవుని మనుగడ నెగ్గుకు రావాలి. తోటి మానవులను నిందించకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మనము మారుమనసు పొంది చెడును విసర్జించి యేసయ్యను వెంబడిస్తే తప్పకుండా మనమును ఆయనతో నివాసముండి దహించు అగ్ని అయిన దేవుని మహిమను చూసి ఆయన కృప ధన్యతను మనము పొందుకుంటాము. ఇప్పుడైనా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు 2 చేతులు చాపి అడుగుతున్నాడు, ప్రియ బిడ్డ, ఇటు చూడు, నన్ను చూడు, నేను నీ దారి అని అడుగుతున్నాడు దేవుడు. దేవుడు చాలా వినయంగా అడుగుతున్నాడు. అనేక గ్రంథాలలో మనకి తెలియబడుతుంది ఆ పదాలు. కీర్తన గ్రంథం అంతా అదే. కోపము, అహంకారము, దుష్టత్వము, క్రూరము ఏమి ఉండకూడదు అసలు. మరి మంచి మనసు కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన వారమై అందరం ఒకరికొకరము. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం అనేది ఉన్నప్పుడే ఇవన్నీ మనం జరిగించుకోవచ్చు. ఆలోచించండి, పాటించండి. దేవుని యొక్క పరలోకాశీర్వాదాలు పొందుకుని ఆయనతో సహవాసం చేయటానికని మనము ఉవ్విళ్ళూరుతూ ఉందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. దేవా, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, నీకు స్తోత్రములు. దేవా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయన. నీ పరిశుద్ధాత్మని మాకు తోడుగా ఉంచు తండ్రి. అపవాది యొక్క ప్రయత్నాలలో వేషధారణ మాలో లేకుండా ఎల్లప్పుడూ తండ్రి నీకు వినయముగాను, అణకువగాను, మర్యాదగాను, ప్రేమగాను ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.